ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏమండి, ఆ వివాహ దినమున తన తల్లి ఒక కిరీటమును ఆ కుమారుడికి మరి అలంకరించినట్టుగా మనం చూస్తాం. ఆ కిరీటము అలంకరించబడినప్పుడు ఆ కుమారుడికి ఎప్పుడు అలంకరించిందట? వివాహ దినమున. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ వివాహ దినమున అలంకరించబడినటువంటి కిరీటము ఎవరు అంటే, సామెతల గ్రంథములో నుంచి 12వ అధ్యాయము 4వ వచనం. దేవునికి మహిమ కలుగుగాక. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క కుమారుడు ఆ దేవుని చేతులు బలముగా వాడబడుతున్న గొప్ప దైవజనుడు పాస్టర్ డేవిడ్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వాస్తవికంగా వారి యొక్క తండ్రి గారు ఒక కిరీటాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కిరీటమే దేవుని యొక్క కుమార్తె. ఆయన చేతిలో మంచిగా వాడబడుతున్న దేవుని బిడ్డ. ఏమండి, ఇప్పుడు మనం ఎదుగుతున్న పాస్టమ్మ గారు. హల్లెలూయా. ఇప్పుడు డేవిడ్కి ఆ కిరీటము ఉంటే తండ్రికి సంతోషం, వచ్చిన దైవజనుల కుటుంబానికి సంతోషం, ప్రభువుకు మహిమ. హల్లెలూయా. మరి కిరీటం పెట్టుకున్నాం పాస్టర్ గారు, జాగ్రత్త. దేవునికి అయితే ధనము శాశ్వతము కాదు, ఈ లోకములో ఉండేది శాశ్వతం కాదు. కీర్తి మాత్రమే, కిరీటం మాత్రమే శాశ్వతం. కిరీటం అనగా దానికి ఒక అర్థం చెప్పాలంటే కీర్తి. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఆ చక్కటి కార్యాన్ని దేవుడు దైవజనులు మోసే గారి వారి యొక్క కుమారుడు పట్ల అద్భుతంగా దేవుడు చేసినందుకు మరి పాస్టర్ డేవిడ్ గారిని, పాస్టమ్మ గారిని వారి యొక్క జీవిత కాలం అంతా కూడా మరి దేవుని యొక్క దయందును, మనుషుల యొక్క దయందును, మరి తండ్రి యొక్క దేవుని యందును, ఆత్మీయ మరి దైవజనుల యొక్క ఆశీర్వాదమునందును వీరి జీవిత కాలం అంతా ఎల్లవేళలందు మంచి ఏమండి భార్య భర్తగా ఒకరినొకరు అర్థం చేసుకుని మంచి ప్రేమ కలిగిన వారిగా మరి మంచి దంపతులుగా దేవుని యొక్క బహుబలమైనటువంటి సేవలో ముందుకు కొనసాగుతూ వీరు ఎక్కడ ప్రభు పేరట అడుగు పెడతాడో అక్కడ దేవుడు వారి పక్షమున కార్యములు చేయనుగాక. వీరి జీవిత కాలం అంతా కూడా ప్రభు యొక్క సేవలో వర్ధిల్లుదురుగాక. ఒక మంచి దంపతులుగా ప్రభు వీరిని దీవించునుగాక. ఆయన ఆరోగ్యములందును బిడ్డ పాపల యందును వీరు దీవించ